సింహం నుండి తప్పించుకున్నాడంట, ఎలుగుబంటి నుండి తప్పించుకున్నాడంట. అమ్మయ్య, ఇంటికి వచ్చేసాను, నేను బ్రతికిపోయానని అనుకొని గోడ మీద చేయేశాడంట. కానీ గోడ మీద చేయి వేయగానే పాము కరిచింది, అయ్యే పోయాడు. ఆ మరణాన్ని తప్పించాలి అంటే ఎవరి వల్ల అవుతుందో తెలుసా? దేవుని వలన మాత్రమే. దేవుడే మరణాన్ని తప్పించాలి. చాలా మంది రోగగ్రస్తులై హాస్పిటల్కి వెళ్ళి అయా మమ్మల్ని కాపాడండి, రక్షించండి అని డాక్టర్లు కాళ్ళను పడుతూ ఉంటారు. నిజమా కాదా? ఆ చివరి గడియల్లో, ఆ చివరి దినాలలో మంచాల మీద ఉండి ఏదో విధంగా నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని డాక్టర్లను వేడుకుంటూ ఉంటారు. డాక్టర్లు కాళ్ళను పట్టుకుంటూ ఉంటారు. డాక్టర్లు ఏమంటారో తెలుసా? మీకు చేసినంత వరకు ట్రీట్మెంట్ను మేము చేసాం, మాకు సాధ్యమైనంత వరకు ట్రీట్మెంట్ను మీకు అందించాం, అన్ని మందులను ఇచ్చాం, అన్ని విధాలుగా మిమ్మల్ని మేము చూసుకున్నాం, ఇక మా వల్ల కాదు, పైవోడి దయే అంటారు. పైవోడి దయ అంటే దేవుని దయ. వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు, ఏమని? దేవుడు మిమ్మల్ని కాపాడలేక మా వల్ల కాదయ్యా అంటారు వాళ్ళు. మరణాన్ని తప్పించాలి అంటే ఎవరికి సాధ్యం అవుతుంది అంటే దేవునికి సాధ్యం అవుతుంది తప్ప మనుషులకు సాధ్యము కాదు.